ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే కనుక శుభమా అశుభమా, అసలు దీనికి ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు ఈ వీడియోలో ఈ నిజాలన్నీ కూడా తెలుసుకుందాం. శాస్త్రీయ సమాధానంగా మీ అందరికీ కూడా వివరిస్తాను. ప్రప్రథమంగా విప్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఉపయోగకరమైతే లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు పూజలో కొబ్బరికాయ ఎందుకు మనకు అంత ప్రాధాన్యత? శాస్త్రీయ పరంగా చూసుకుంటే కనుక కొబ్బరికాయ మనిషి యొక్క ప్రతిబింబము, మనిషి యొక్క తలతో లెక్క. కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి యొక్క జుట్టు, గుండ్రటి ఆకారం ఏదైతే ఉందో అది మనిషి యొక్క ముఖము. కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు మనలోని ఉన్న రక్తము, గుజ్జు లేదా కొబ్బరి మనస్సుని సూచిస్తుంది. అంటే దీనికి ఆంతర్యం ఏమిటంటే, కొబ్బరికాయ కొట్టినప్పుడు మనలోని ఉన్న అహం అనే భావాన్ని మనస్సులో నుంచి తీసి భగవంతుడి దగ్గర చక్కని నిర్మలమైన మనస్సుతో, భక్తితో, ప్రేమతో స్మరించాలి అని అర్థం. కావున ఇప్పుడు కొబ్బరికాయ చాలా విశేషంగా మనం శుభప్రదంగా వాడతాం. మరి ఈ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా అనేది ఇప్పుడు క్లుప్తంగా మీ అందరికీ వివరిస్తాను. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ అదే కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతూ ఉంటారు, ఏదో అయిపోతుంది, ఏదో అనర్థం జరుగుతుంది అని. ఇది మనం కనుక శాస్త్రీయ పరంగా చూసుకుంటే కొబ్బరికాయ చెడిపోతే ఎటువంటి ప్రభావము ఉండదు. ఇది కేవలము ఒక మూఢనమ్మకం మాత్రమే. ఇక్కడ చెడు ప్రభావం ఉంటుంది అని సంకేతమా? కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైనది? మీరు అనుకున్నంత అపచారం ఏమీ కూడా ఉండదు ఇందులో. అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి. అలాగే లౌకికంగా చూసుకున్నప్పుడు కొబ్బరికాయ తీసుకున్నప్పుడు బయట మనం పరిశీలించి తీసుకోవాలి. మంచి కొబ్బరికాయ తీసుకోవాలి. చాలామంది చిన్న చిన్న కాయలు, ఎండిపోయిన కాయలు ఉన్నట్టుగా తీసుకుంటారు. అవి మరి కొట్టిన తర్వాత ఎలాగో కుళ్ళిపోతాయి. ఎప్పుడైతే మన మనస్సు నిర్మలంగా పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభం అవుతుందో అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది శాస్త్రీయ రీత్యా ఎటువంటి ఆధారాలు లేవు. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో అయిపోతుందని, లేతే కొబ్బరికాయలో పువ్వు వస్తే ఏదో శుభ సంకేతము అని ఇట్లాంటి ఆధారాలు ఏవి కూడా లేవు. కావున కొబ్బరికాయ కనుక 2 చెక్కలుగా పగులుతుంది. అడ్డంగా పగిలితే కనుక వారికి సంతానం కలుగుతుందని సూచిస్తారు కొందరు. ఇప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే ఎటువంటి సంకేతము? ఇక కొత్తగా పెళ్ళైన వారు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగ్యం అని వారు భావిస్తారు. కొబ్బరికాయ వంకరగా పగిలితే, అలాగే ఒక్కసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా వంకరగా పగిలినప్పుడు ఇలా పగలడం ద్వారా కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికమైన ఆందోళన కూడా ఒక కారణము. కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా పగిలితే కనుక ఇది మంచి సంకేతంగా కొందరు భావిస్తారు. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టిన నిలువుగా పగిలితే కుటుంబంలో చక్కగా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటారు అని కొందరు భావిస్తారు. అదేవిధంగా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెప్తుంది అనే విశ్వాసం కూడా మన హిందూ సాంప్రదాయంలో బలంగా విశ్వాసిస్తారు. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనస్సు నిర్మలంగా ఉండాలి, దైవంపై మనస్సు పెట్టాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలి అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. మరి కొబ్బరికాయ చెడిపోతే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. ఇప్పుడు ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు. ఇప్పటి వరకు చెప్పారు కదండి, కొబ్బరికాయ కొడితే అది కుళ్ళకపోయినా మంచిదే కదా, మళ్ళీ ఇదేంటి శుభ్రం చేయాలంటున్నారు, మళ్ళీ ఇవన్నీ ఏమిటని? ఎందుకు అంటే మన మనస్సు నిలకడగా ఉండాలి. వెంటనే అది కుళ్ళిపోతే మన మనస్సు ఏమవుతుంది? నెగిటివ్గా ఆలోచించడం ప్రారంభమవుతుంది. ఆ మనస్సు నిర్మలంగా ఉండాలి అంటే మన సంతృప్తి కోసం ఏం చేయాలి? అక్కడ కుళ్ళిన భాగాన్ని తీసేసి మరో కాయని కొట్టాలి.
వాహనాలు కొట్టిన దగ్గర కొబ్బరికాయ చెడిపోతే వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ దిష్టిపోయినట్లు అర్థము. ఇది ఎప్పుడు కూడా ఆలోచించండి, గమనించండి. అదేవిధంగా వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. మనం పూజ చేయించేటప్పుడు పురోహితులు చక్కగా వాహనాన్ని అంతా కూడా మంత్రోక్తంగా సంప్రోక్షణ చేస్తారు. ఆ సంప్రోక్షణ చేసిన తర్వాత చివరిలో కొబ్బరికాయ కొట్టిస్తారు. దాంట్లో ఉన్న పరమార్థం అది. అలా కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలు ఎదుర్కొంటాము, మూఢనమ్మకం అని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్షు హృదయం అష్నామి ప్రయతాత్మనః. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్టుగా భ అనేది భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు గాని పువ్వు గాని ఆకు కాని ఆ స్వామి స్వీకరిస్తారు. కావున ఏది సమర్పించినా కూడా భక్తి అనేది చాలా ముఖ్యమైన అంశము. భక్తి, మనస్సు నిర్మలం, ఆ చేసే పని మీద శ్రద్ధ, అలాగే ఆ తీసుకునే వస్తువు మీద కూడా శ్రద్ధ ఉండాలి. ఏదో తీసుకున్నాము, పెట్టాము, పూజ చేసామని కాకుండా కాయ తీసుకున్నప్పుడు పరిపూర్ణంగా శుభ్రంగా మనం తీసి గమనించి కొనుక్కోవాలి. అదేవిధంగా పత్రం పుష్పం ఫలంతో ఎం అని భగవద్గీతలో చెప్పినట్టుగా స్వామికి ఒక పత్రము కానీ ఒక పుష్పము కానీ ఏ పదార్థమైనా కూడా భక్తితో సమర్పిస్తే స్వామి స్వీకరిస్తారు అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మలే భగవద్గీతలో మనకు ఉపదేశించారు. కావున కొబ్బరికాయ కుళ్ళినా, చెడిపోయినా, పువ్వు వచ్చినా దీనికి శాస్త్ర ఆధారాలు ఏవి కూడా లేవు. ఇది కేవలము మన విశ్వాసం మాత్రమే. ఆ స్వామికి మంగళప్రదము. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు కూడా మంగళప్రదము. కొన్ని ప్రాంతాల్లో భక్తితో పరమాత్ముడికి ఏమిచ్చినా కూడా స్వీకరిస్తారు అనే నమ్మకంతో కూడా ఉంటారు. కావున అందరూ కూడా తెలుసుకున్నారు కదండి. శాస్త్రీయ పరంగా ఇప్పుడు నేను ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. శాస్త్రీయ పరంగా ఎటువంటి ఆధారాలు లేవు. కొబ్బరికాయ కులిపోతే ఏదో చెడు జరుగుతుందని, పువ్వు వస్తే ఏదో శుభం జరుగుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇదంతా కూడా మన విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనము ఎవరిని కూడా కించపరచరాదు. కాబట్టి వారి వారి గుణాన్ని తగ్గట్టుగా మనం వారిని అనుసరిస్తూ వెళ్ళాలి. వారికి మనసులో ఏదో నెగిటివ్ ఆలోచన వచ్చింది, వెంటనే ఏం చేయాలి? ఏం లేదమ్మా, కొబ్బరికాయ తీసి ఇంకో కొబ్బరికాయ కొట్టేసేయండి. దానివల్ల ఏదైనా నరదృష్టి ఉంటే పోతుంది. కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకొని ఈ విషయం పట్ల ఎవరు కూడా లోతుగా వెళ్ళి బాధపడకూడదు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము నా యూట్యూబ్ పేజ్ని, విప్రా టీవీ పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు ఉండాలి. షేర్ చేయండి, 10 మందికి అందరూ తెలుసుకుంటారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోవద్దు. మరొక వీడియోలో ఒక చక్కని ధర్మ సందేహంతో మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.